మీరు దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అన్నీ తప్పుగా అనిపించంగా అదే పరిస్థితిలో మోషే పరిశీలించబోయే బాధల్లో ఉన్నాడు. మనం నిర్భాగ్యమైన నిజాన్ని ఎక్సోడస్ 5-6 నుండి 6-30 వరకు పరిశీలిద్దాం. దేవుని ప్రణాళికలు మనం ఊహించిన విధంగా కాకుండా అమలవుతాయి మరియు కొన్నిసార్లు పరిస్థితులు మెరుగుపడే ముందు మరింత కష్టతరమవుతాయి. మోషే ఫరోను ఎదుర్కొని నా ప్రజలను విడిచిపెట్టుము అని దేవుని ఆజ్ఞను ప్రకటించాడు. అనుసరించడానికి బదులుగా ఫరో ప్రతిస్పందన క్రూరంగా ఉంటుంది. అతను ఆదేశిస్తాడు, ఇటుకల కోసం ప్రజలకు పొట్టేరు ఇవ్వకూడదు. వారు వెళ్లి తమకే కావాల్సిన పొట్టేరు సేకరించుకోవాలి. ముందుగా ఎంత ఇటుకలు తయారు చేసేవారో అంతే తయారు చేయాలి. కోటాను తగ్గించవద్దు. నిర్గమకాండము 5:7-8. ఒక కఠినమైన పరిస్థితి మాట్లాడండి. ఇశ్రాయేలీయుల పనిభారం రెట్టింపోయింది మరియు వారు దీనికి అసంతృప్తిగా ఉన్నారు. వారు మోషే, ప్రభువు న్యాయంగా తీర్పు ఇవ్వాలి అని అంటారు. నువ్వు మాకు ఫరో దృష్టిలో అసహ్యంగా చేశావు మరియు వారు మమ్మల్ని చంపడానికి కత్తిని ఇచ్చినట్లయ్యా. నిర్గమకాండము 5:21. మోషే మనస్సులో, ఇదిగో మళ్లీ మొదలైంది, నేను ఊహించగలను. గమనించండి, తన ప్రజలకు సహాయం చేయడానికి చేసిన విఫల ప్రయత్నం తర్వాత మోషే ఏళ్ల క్రితమే ఈజిప్టును విడిచి పారిపోయాడు. ఇప్పుడు చరిత్ర మళ్లీ వస్తున్నట్లుగా దేవుడు అతనికి గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఉదయం వెలుగులు కనిపించే ముందు చీకటి మరింత గాఢంగా వచ్చు. మోషేకు వర్తించే నిజం కాదు, ఇది అన్ని కాలాలకు వర్తించే సత్యం. కమ్యూనిజం రోజుల్లో రొమేనియాలో ఇదే సంఘటనను నేను ప్రత్యక్షంగా చూశాను. క్రైస్తవులను హింసించారు. చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. కొందరిని జైలుకు పంపించారు. కానీ ఒక పాస్టర్ వారిని పునరుద్ధరణ కోసం ప్రార్థించారు కానీ రోజులు మరింత చీకటిగా మారాయి. వారు 15 సంవత్సరాలు ప్రార్థించారు కానీ పరిస్థితి నిరంతరం మరింత కఠినంగా మారింది. ఆ పాస్టర్ దేశం నుంచే తొలగించారు. కమ్యూనిస్టులు ఆ పాస్టర్ను తొలగించగలిగారు కానీ దేవుని ప్రజల విశ్వాసపూర్వకమైన ప్రార్థనలను ఆపలేకపోయారు. 15 సంవత్సరాల తర్వాత దేవుడు శక్తివంతమైన విస్తృతమైన పునరుద్ధరణలో హస్తక్షేపం చేశాడు. ఒక దివ్య క్షణంలో చీకటి వెలుగుగా మారింది. మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళి కానీ అనుకోని అడ్డంకులు మరియు విమర్శలను ఎదుర్కొని నిరుత్సాహానికి గురయ్యారా? ఇలాంటి క్షణాల్లోనే మేము మోషేలా దేవునిని పిలిచి ఆయన ఆజ్ఞను పాటిస్తూ నడవాలి. మోషే కూడా ఇదే చేశాడు. దేవుని వెళ్లి హృదయం కుమిలి చెప్పాడు, ఈ కష్టాన్ని ఎందుకు? నేను నీ నామంలో ఫరోతో మాట్లాడటానికి వెళ్ళినప్పటి నుండి అతను ఈ ప్రజలకు కష్టం తెచ్చాడు కానీ నీ ప్రజలను రక్షించలేదు. నిర్గమకాండం 5:22 మోషే దేవునితో, నిజాయితీ నాకు చాలా ఇష్టం. అతను బాగానే ఉన్నట్లు నటించలేదు. అతను తన నిరాశను, గందరగోళాన్ని వ్యక్తపరిచాడు. అయితే దేవుడు గద్దించకుండా భరోసా కలిగించేలా స్పందించాడు. దేవుడు మోషేకు తాను ఎవరో, తాను ఇచ్చిన వాగ్దానమేమిటో గుర్తు చేస్తాడు. మేమే ప్రభువు. నేను అబ్రహం, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తివంతుడను. కాని నా నామమైన ప్రభువును వారికి పూర్తిగా తెలియజేయలేదు. అలాగే నేను కనాను దేశాన్ని వారికి ఇచ్చేందుకు వారితో నా నిబంధనలను స్థాపించాను. అక్కడ వారు విదేశీయులుగా. అంతేకాదు, ఐగుప్తీయులు బానిసలుగా చేసుకుంటున్న ఇశ్రాయేలీయుల మూలుబులు నేను విన్నాను. నేను నా నిబంధనను గుర్తు చేసుకున్నాను. గమకాండము 6:2-5. తర్వాత దేవుడు మోషేకు ఇశ్రాయేలీయులకు సందేశం ఇస్తాడు, శక్తివంతమైన వాగ్దానాలతో నిండి మిమ్మల్ని ఐగుప్తీయుల బంధనను బయటకు తీసుకువస్తాను. నేను మిమ్మల్ని బానిసత్వం నుండి నా విస్తరించిన భుజంతో, మహా తీర్పులతో నేను మిమ్మల్ని విమోచిస్తాను. నేను మిమ్మల్ని నా ప్రజలుగా స్వీకరిస్తాను మరియు నేను మీ దేవుడనే ఉంటాను. నిర్గమకాండం 6:06 ఇది కేవలం ఒక రక్షణ చర్య మాత్రమే కాదు.
దేవుడు ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉండాలనే ఆకాంక్షను ధృవీకరిస్తున్నాడు, సృష్టిలో అసలు ఉద్దేశాన్ని ప్రతిధ్వనిస్తూ. తనను తెలుసుకునే, తనను ప్రేమించే మరియు తనతో నడిచే ఒక కుటుంబాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ పరిస్థితి కఠినంగా మారుతుంది. మోషే ఈ సందేశాన్ని అందజేస్తారు, కానీ ఇశ్రాయేలీలు విసిగిపోయి వినలేరు. వారు తమ కఠిన పరిస్థితులపై దృష్టి కేంద్రీకరించడంతో దేవుని వాగ్దానాలను వినలేకపోతున్నారు. మోషే ఫరో దగ్గరకు వెళ్లడంపై సందేహం చేసినప్పుడు దేవుడు అతనిని వదిలిపెట్టలేదు. అందుకు బదులుగా ఆయన ఒక విస్తృత వంశావళిని అందిస్తూ మోషేకు తన వారసత్వాన్ని మరియు తరతరాలుగా దేవుని విశ్వసనీయతను గుర్తుచేశాడు. అయితే ఈ భాగం నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? మొదటగా, దేవునికి విధేయత చూపడం అనేది తక్షణ విజయాన్ని హామీ ఇవ్వదు. కొన్నిసార్లు పరిస్థితులు మెరుగుపడే ముందు మరింత కఠినంగా మారవచ్చు. రెండవది, మన నిరాశలు మరియు సందేహాలను దేవునితో నిజాయితీగా పంచుకోవడం సరికాదు. ఆయన మన ప్రశ్నలు మరియు ఫిర్యాదులను అర్థం చేసుకోగలడు. మూడవది, మనం నిరాశలో ఉన్నప్పుడు మన పరిస్థితులపై కాకుండా దేవుడు ఎవరో మరియు ఆయన ఏమీ వాగ్దానం చేశారో దానిపై దృష్టి పెట్టాలి. నాలుగవది, దేవుని ప్రణాళికలు మన తక్షణ పరిస్థితిని మించి చాలా గొప్పవిగా ఉంటాయి. మనకు కనిపించకపోయినా ఆయన గొప్ప లక్ష్యాన్ని సాధించేందుకు పని చేస్తున్నారు. మనకు సందేహం కలిగినప్పటికీ మనం విధేయతతో ఉండగలిగితే దేవుడు మనలను చాలా ఉపయోగించగలడు. మనం నిర్గమకాండంలో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు వాగ్దానాలను అద్భుతమైన రీతిలో ఎలా నెరవేర్చాడో చూస్తాము. కానీ ఇప్పటికైతే మోషేను మరియు మనమందరినీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఆయనను నమ్మమని దేవుడు కోరుతున్నాడు. గుర్తుంచుకోండి, దేవుడు మోషేకు మరియు ఇశ్రాయేలీయులకు నమ్మకంగా ఉన్నట్లే మీకు కూడా నమ్మకంగా ఉంటాడు. ఈ కథ ఇంకా ముగియలేదు.